చిన్నప్పుడు అన్నా తమ్ముళ్ళు ఒకే కంచంలో అన్నం తినేవాళ్ళు. అప్పుడు పైసలు తక్కువగా ఉన్నాయి, కానీ ప్రేమ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు పైసలు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మాటలు చాలా తక్కువగా ఉన్నాయి. కలిసిన ప్రతిసారి లెక్కలు ముందుకు వస్తాయి. నువ్వెంత ఇచ్చావు, నేను ఎంత ఇవ్వాలి అని. అసలు చెప్పకుండా తోడుగా నిలబడేవాడు మాత్రమే కదా సోదరుడు. కానీ డబ్బు ఎలాంటిది అంటే, ఎంత ప్రేమ ఉన్న అన్నాదమ్ముల మధ్య కూడా అడ్డుగోడని కడుతోంది. బాధ డబ్బు పోతుంది అని కాదు, బాధ అన్నాతమ్ముళ్ళ బంధం దూరమయ్యింది అని మాత్రమే. బాధ ఒక బంధం మారిపోయింది అని గుర్తుపెట్టుకోండి. డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ ఒక అన్న కానీ తమ్ముడు కానీ పోతే ఇక రాదు. ఆ బంధం ఉండనే ఉండదు.